గట్టిగా మాట్లాడాలి. ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు ఏంటంటే చెస్ కాంపిటీషన్ అనమాట. ఇద్దరికి ఎవరం విన్ అవుతాం ఏంటో ఎవరు దీనైతే టచ్ చేయొద్దు. టచ్ చేస్తే మైక్ డిస్ట్రాక్షన్. ఓకేనా ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు చెస్ కాంపిటీషన్ అఖిల్ వర్సెస్ మీ సన్ అండ్ మామ్ కాంపిటీషన్. అఖిల్ వచ్చేసి వైట్, నేను వచ్చేసి బ్లాక్ అన్నమాట. ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేస్తారు? వైట్ స్టార్ట్ చేస్తారు. వాయిస్ కొంచెం గట్టి మాట్లాడు. ఓకే చూద్దాం ఎవరు విన్ అవుతాను. అఖిల్ విన్ అవుతాడా, నేను విన్ అవుతానా? ఏంటంటే ఎండాకాలంలో కాసేపైనా పిల్లలతో స్పెండ్ చేసామనుకోండి, వాళ్ళు కూడా మంచిగా ఆడుతూ ఉంటారు. ఇలాంటి గేమ్స్ ఆడితే పిల్లలకి మెమరీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఊరికే టీవీ చూసా కూర్చున్నారు అనుకోండి, ఇంకా టీవీ ధ్యాస ఉంటే మనం చెప్పిన మాట వినరు. ఒక్కొక్కరిది ఆట విధానం ఒక్కో రకంగా ఉంటుంది కదా. ఎత్తుకు పై ఎత్తు వేస్తేనే చిత్తు చేస్తేనే మనము ఆటలో విన్నగలుగుతాం. ఇప్పుడు మాటలు మాత్రమే మాట్లాడుతున్నాను, ఆటలు ఆడలేకపోతున్నాను. మీలో ఎంత మందికి చెస్ ఇంట్రెస్ట్ కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు. మేమైతే రెగ్యులర్ గా చెస్, క్యారమ్, దాంతో పాటు ఓనగుంటలు కూడా ఆడుతూ ఉంటాము. ఓనగుంటలు మీలో ఎంత మందికి ఇష్టమో చెప్పడం మర్చిపోవద్దు కామెంట్ సెక్షన్ లో. నాకైనా అక్కడికైనా ఓనగుంటలు అంటే ఇష్టం అనమాట. ఆ యొక్క ఓనగుంటలు కూడా మేమే ఇంట్లో తయారు చేసుకున్నాం అనమాట. చాలా బాగా చేసాము. ఆడు మళ్ళీ ఆడుతుంది. ఆలోచించాలి కదా, వీళ్ళు ఓడించాలంటే. నన్ను ఓడించాలా అని అనుకోవడం కంటే నువ్వు నేను డిఫెండ్ చేసుకోవడం చూడాలి. ముందు గట్టిగా మాట్లాడాలి ఫస్ట్. ఇక్కడ దేని గురించి అవుతుంది ఇప్పుడు? ఇక్కడ దేని గురించి నువ్వు దేని గురించి అంటున్నా? వాయిస్ గట్టిగా మాట్లాడాలి, వినిపించదు కదా.
నేను మంత్రిని చంపేద్దామని చూసా. మావుడు మంత్రికి సపోర్ట్ గా సైడ్ ఎక్కువ. అలా మనము ఎత్తుకు పై ఎత్తు వేస్తేనే కదా గేమ్ లో విన్ అయ్యేది. చూసాడా లేదా అనుకున్నాను, కానీ చూసేసాడు. మనకి అన్ని తెలుసు అనుకుంటాం కానీ మనకంటే ఎక్కువ తెలుస్తుంది పిల్లలకి. నువ్వు కాన్సన్ట్రేట్ చేసి ఆడాలి. నేను స్టార్టింగ్ లో నేను గెలుస్తాను, ఎండింగ్ వేగలేదు. మమ్మీ వీడియో పైన కాన్సన్ట్రేట్ చేస్తాను, అందుకే గేమ్ అంతా. నువ్వు ఎప్పుడు ఆడినా కూడా లాస్ట్ కి నేను విన్నింగ్ పొజిషన్ ఉంటాను. నీ దగ్గర ఓన్లీ రాజు ఉన్నా ఇంకొక సైనికు ఇది ఎలిఫెంట్ ఉన్నా కూడా నువ్వు లాస్ట్ కి ఎట్లా అట్లా కింగ్ చెక్ మెంట్ పెడితే ఎట్లా పెడితే అర్థం కాదు. కానీ నా దగ్గర అయితే మంత్రి ఉంటాడు, అన్నీ ఉంటాయి. ఇప్పుడు చెప్పబ్బా, నువ్వు చెప్పిన ముచ్చట ఎందుకు వినిపించలేదు. ఆడు అనలేదు. చూసారా, చిన్న పొరపాటు మనకి అపాయంలో వాడేస్తుంది. నేను మా ఊరి సైనికుని చంపుదాము అనే ఆలోచనలో ఉన్నాను, కానీ మా ఊరి సైనికుడే వచ్చేసి నా యొక్క గుర్రాన్ని అయితే చంపేసి బయట పడేశాడు. అంతా ఆర్డర్లో పెట్టుకున్నా. దగ్గర చేసుకోలేదండి.
అయ్యో. నేను ఈ హార్ట్ చెప్పుకోమనుకున్నా కానీ అతను సైనికుల్ని మర్చిపోతున్నాను. అయ్యయ్యో హతవిధి. నాకే మీకు కూడా అవుట్ అవుతారు. మనం పక్కల జంపుడే కాదు, మనం సాగుకున్న కూడా చూసుకోవాలి. అదే గేమ్. చూసారా, నేను దీన్ని చంపుదామని వీళ్ళు తీసుకొచ్చిన ఆ విషయం అర్థం చేసుకుని ముందు జరగదు. లేదనుకోండి ఆ ఒక్కటి పోతుంది కదా. అది గేమ్ అంటే. ఈ రోజు నేను మంచిగా ఆడతలేనట్టున్న ఆట. మళ్ళా తోక ముడుచుకొని వెనుకకి వచ్చేసి తప్పట్లేదు. రోజులు మనవి కాకపోతే ముడుచుకొని ఉండాల్సిందే. తప్ప ఆడాలి, ఆడాలి. నువ్వే ఆడాలి. నేనే ఆడాలి. ఆడతాను ఆడాలి పాడాలి. పోతే కానీ పనిచేయలేదు. ఓ షెట్టు 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 ఫట 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 ఎగిరిపోతున్నాయి ఉన్నాయి అన్ని. ఫస్ట్ టైం కదా ఇన్ని ఎగిరిపోవడం. థ్యాంక్ యూ సో మచ్. ఇది కూడా ఎగిరిపోతుంది. ఇప్పుడు మార్చిలో కాబట్టి ఎగిరిపోతుంది కదా. మరీ చిక్కినప్ప మరీ చిక్కినది. అందుకని నేను చంపకుండా వెళ్ళిపోవాలి. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. రాజం చెట్టు. తెలివి చూసారా. ఇప్పుడు నేను దీంతో ఇది చంపేసింది అనుకో, దీంతో నా మంత్రి గారు అవుట్. ఆవేశంతో గాని నేను గాని పొరపాటు చేశానే అనుకో, కేల్ కథం దుకాణం బంద్. ఆవేశం చాలా వరకు అనార్థం తీసుకుంది. పెద్ద ప్లాన్, చాలా పెద్ద ప్లాన్ ఉంది.
ఆడు ఆడు ఆడుతా ఆడుతా వెయిట్ చేయి. చూసిండ్రా నేను మా ఊరికి సూటి పెట్టి వాడు వచ్చేసింది. మా మీదే కూర్చున్నాడు వచ్చి. రోజుల్లో ఏవండి మనకి. ఎవరన్నా రాజుకు చెప్పు. నైట్ ఎవరు వస్తే తింటాను వచ్చిందో తెలియదు. నేను చెక్ చేసిన. నా ప్లాన్ ఎప్పటికైతుంది. ఆడు ఆడు జల్దీ ఆడు జల్దీ ఆడు. అదా నువ్వు అంటే నాకు దేనికో చెట్టు పెట్టే ఉంటుంది. నా మూడు ఉంటుంది. నువ్వు ఆవేశపడ్డావంటే ఇక్కడ లేదు ఇక్కడ లేదు. ఎట్లా కొనుక్కోవాలి ఎట్లా రావాలి? ఎందుకు ఎట్లా చేస్తాయి? నేను గిడికి వచ్చి వచ్చినాక కదా ఇప్పుడేం రావాలి. అమ్మో దీన్ని చంపితే ఇది చంపుతాయి. అప్పుడే ఇది చచ్చిపోయింది. దాన్ని చూడలేదు. ఇంత చంపొచ్చు నేను కావాలనుకుంటే అప్పుడే. కానీ నేను చంపాను. ఎందుకు చంపలేను? చెక్మెట్. నువ్వు ఇటు వచ్చినావు అనుకో దీంతో చెక్, ఇటు వచ్చినావు అనుకో దీంతో చెక్, ఈడొచ్చినా చెక్, ఈడొచ్చినా చెక్, అంతే అయిపోయింది. నాకు ఎందుకు అయిపోతుంది అప్పుడే. వెయిట్ చేయి చూద్దాం. ఇది ఒక బ్లాక్ ఉండే అమ్మ, ఈ బ్లాక్ ని పోయింది. ఇది లేదు ఇది లేదు ఇది లేదు ఇది లేదు. కింగ్ ఒకటే స్టెప్ పోతాడు. పోతారు వెయిట్ చేస్తే పోతారు. వాడు పోతారు వీళ్ళు పోతారు. వెయిట్ చేయి. దేంతో నాకు అన్ని చంపలేదు. చంపుకున్నాక దాన్ని ఎందుకు జరుపుతావు? ఎందుకు చెప్తా? నా రాజుకి అడ్డు పెట్టుకున్నాను తీసుకొచ్చుకొని. అర్థమైందా? నా రాజుకి సబ్ ప్రొటెక్షన్ ఇస్తే చాలు చంపకుండా. గేమ్ ఎప్పుడు అవుట్ అవ్వము. నువ్వు ఇంతకు చెప్పదు మమ్మీ కొన్ని కాయిన్స్ ఉన్నా కానీ విన్ అవుతావు మమ్మీ అని. అదన్నా మాట గేమ్ అంటే. చూపిస్తా వెయిట్ చేయి బా. గంట ఎందుకు ఆగుపడుతున్నావు? ఆగు జరసేపు. నాకు కూడా ఎందుకు ప్లాన్లు? నీకు మత్తు ప్లాన్లు ఉంటే నాకు కూడా ఉంటాయి ప్లాన్లు. వేస్ట్ క్యామెల్ గాని కూడా పెట్టుకున్నా. చెప్పు నాకు పెట్టిద్దాను విషయం అయిపోయిందా?
ఇక్కడ మార్చుకున్నావు కదా, ఇక్కడ ఉండేది ఇది. ఈడుండే ఈడుండే ఆడుతాను వేటు చెయ్యమ్మా. చూసినా నా మంత్రి పోయినా కూడా ఎట్లుంది గేమ్. మత్తుగా ఉన్నాయి కదా, 2 ఫ్యామిలీలు ఉన్నాయి, ఒక హార్స్ ఉన్నారు, ఒక ఎలిఫెంట్ ఉన్నారు, అందరు ఉన్నారు, చుట్టాలు అందరూ ఉన్నారు. నా చుట్టాలు ఉన్న లేనట్టే, పెద్ద చుట్టం ఒకరు ఉన్నారు కానీ అలాగే ఉన్నట్టే అందరు కనిపిస్తారు కానీ ఏం పని చేయలేదు, మూలకు పనుకున్నాడు. నువ్వు పని చేపియాలి, నీకు చాలా పనులు ఉన్నాయి దాంతో. చేపేరు మస్తు లేదు, దాచుకుంటాం సపరేట్. అంత దాచుకోవాలని అంటే ఇట్లా దాచుకోవాలి. ఇక్కడ బ్లాక్ ఉంది చంపడానికి. అతనేంటి ఏంది సెకండ్ మంత్రి కావాలి నీకు? ఎందుకబ్బా? చుట్టాలు ఎవరు లేరు కదబ్బా, ఇదంతా ఎన్నికల చుట్టాలు ఎవరు హెల్ప్ చేస్తారేమో. అంత చుట్టం ఎందుకు నీకు? చుట్టం మీద చుట్టాలు ఎందుకు? ఇట్లా పెడితే చెక్కు పడతారా? అవన్నీ ఆలోచించిన మళ్ళీ తీసేసిన. మూతి నచ్చుకుంటున్నావు. చెక్కు బాబా నువ్వు ఓమా అనుకున్నా కానీ లెక్క పెద్ద చూపే.
పెద్ద బొక్కలు పెట్టడానికి లేరప్పా. వీటికి మంచి బొక్క పెడతా. థ్యాంక్స్ చెప్పండి, దీన్ని మర్చిపోయినా. దీంతో దీన్ని చంపేద్దామా అని ఆలోచించాను. ఫస్ట్ టైం నా చెస్ బోర్డులో నా కాయిన్స్ లేకపోవడం కదా. చెక్. ఇక్కడ ఉంది ఉండే కదా. చెప్పండి. నేను మంత్రికి వెళ్దాం అనుకున్నా బుక్క. నేను రాజుకి చూడలే, నేను అసలు నిజంగా నేను మంచిగా బుక్ పెట్టేద్దాం అని అనుకున్నా. మంత్రియా రాజా అంతే, రాజా మంత్రి ఏదో ఒకటి. నువ్వు జరిపేది రాజ్యం, ఎందుకని చెక్ అవుతుంది. ఆడమ్మా చెక్కు కదా. ఆగమ్మా, ఏముందమ్మా ఇడ పెట్టుకో. నేను పెట్టుకోక నువ్వు పెట్టి నేను ఎందుకమ్మా గేమ్ పెట్టుకో. ఈడ పెట్టుకో. దీన్ని మేకే కూర్చుంటాడు. ఎట్లా పెడతావు? రాజు ఉన్నప్పుడు గుర్రం మేకే కూర్చోవచ్చు కదా. ఆ రాజు గుర్రమే కదా. ఇది నా గుర్రం కదా. నా రాజు గుర్రమే కదా. నా రాజు గుర్రం. నీ రాజు గారు ఉన్నాడు, గారికి గిరికి వచ్చేట్లు ఎక్కుతాడు గుర్రం. నేను పక్కకి కొనేటప్పుడు టబక్కు నెక్కేసే కూర్చోవచ్చు. ఎక్కడ నువ్వు ఒకటే స్టెప్ ఎక్కొచ్చు అంతే కదా. ఇంకా చెప్పని ఎక్కొచ్చు. వాడు నేను ఆడతాను. ఎందుకబ్బా నాకు ఈరోజు సపోర్ట్ చేస్తలేరు. ఈరోజు మొత్తం అగ్గిలు దిక్కే ఉన్నాయి అన్ని గ్రహాలు. మంచి అది ఒక్క గ్రహం కూడా హెల్ప్ చేస్తలేదు. ప్లీజ్ అబ్బా హెల్ప్ తెలియచ్చు కదబ్బా. థ్యాంక్ యూ అబ్బా. మంత్రి చేసామబ్బా. మంత్రి ఇంక కొత్త మంత్రి ఇక్కడ వస్తాడు కదా, రేపు ఎందుకు వస్తాడు ఇప్పుడు రాడు. చూద్దాం ఎట్లా వస్తాడు. ఇట్లా రాడు చూద్దాం. అన్ని నువ్వే ఆడతావు ఇక. ఇక నేనేం ఆడతా అబ్బా, అన్ని ఆటలు నువ్వే ఆడేస్తే. ఆగు. ఇంకా కుందేమో నూనె. రాజు ఒక్కడేనా? రాజు 3 సైనికులు. ఇక నేనేం మాడినట్టు, నేను యుద్ధంలో ఏం గెలిచినట్టు. అట్లనే ఉంటాయి మరి యుద్ధంలో. గెలవలేను. ఈ రోజు మొదటిసారి ఓడిపోతున్నాను అఖిల్ చేతిలో. అంత లేదు. ఒక్కసారి నువ్వు గెలవలేవు కాదు, నేను అట్లే కదా. ఎప్పుడైనా నాకు చెప్పినట్టు తెలిసినవా? చిన్నప్పుడు నీకోసమనే వదిలేసేగా గెలిచాము. ఈరోజు ఫస్ట్ టైం వీడియో తీస్తున్నందుక ఏంటన్నా అది
నా మైండ్ పని చేస్తలేదు మౌష్ అయిపోతుంది. అయ్యో ముందు చెక్ చూసుకో. చూసినా ఆడబెట్టిన చెక్కే ఆడబెడతావా? మరి గిడ పెడితే చెక్కు, గిడ పెడితే చెక్కు, గిడ పెడితే చెక్కు, ఈడ పెడతా చిక్కు చెక్కు 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 చెక్కు. ఏమేమో చంపరా చంపరా మా ఇంటికి నీకు గిరెండే గుర్రాలు, ఒక గుర్రం ఒక ఎలుగ ఉంది కదా. ఇప్పుడు నువ్వు నేనే బలిగో నా 3 సైనికులు ఉన్నారు. చూద్దాం ముందు చూద్దాం, ఎవరు విన్ అవుతారు చూద్దాం. అమ్మ తలుచుకుంటే అమ్మ గేమ్ విన్ కాదా? ఎట్లా విన్ కాదు చూద్దాం. పోయి నువ్వు ఏడున్నాను వేరుకొచ్చు. నేను ఈడ పెట్టినా, నువ్వు ఇది ఈడ పెట్టినావు, నేను చంపిన అంతే. ప్లానింగ్ చేసుకుంటా. ఇంకా మంత్రి గారిని తీసుకురా, వచ్చిన తీసుకురా, వాళ్ళు పంపిస్తారా కనిపిస్తారా? చంపెత్తమే మాడతారు ఆంధ్రకుడికి వచ్చి. ఇది మంచిగా ఉంది. శ్రీరామంతి రాని 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 వచ్చిన గీడ నుంచి ఈడ పెట్టినా. ఏమన్నా అంతేనా? వద్రి పెట్టగా వాళ్ళ చంపుతా. చూద్దాం కదా రాజు చెక్కు మార్చేసేసరికి రాజు చెక్కు పెట్టేసిన ఏం చంపలేదు. నేనా నువ్వా? ఇప్పుడు నేనా నువ్వా? ఆడు రాజు చెక్కు గట్లగా చెక్కనే పడితే తీసేసేయాలి. రాజు చెక్కనే రాజు చంపిస్తావా? పెద్ద పెద్ద ఇయ్యలేవు కానీ ఇప్పుడు మంత్రి కోసం ఇస్తారండి, రాజు కోసం ఇవ్వకుండా పెట్టారు. నాకు తెలియదు. ఇప్పుడు 3 ఉండగా నేను గెలుస్తా. నాకు ఒక్కసారి కూడా ఇయ్యలేదు. అమ్మ ఇచ్చిన అసలు ఇయ్యలేవని చెప్పాను. చిన్ను ఆడు ఆడుకున్నవే నా మంత్రి ఇదెందుకు పెట్టినాడు? ఆడు కాదు ఈడ పెడతా. ఇంకా ముఖమా రాజు చెక్ అరే పోయింది, అయిపోయింది. కాదు